అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే, మీ పేరన్నా? నా పేరు దుర్గా ప్రసాద్. ఏం పేరన్నా? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు. అవునా? ఏంటి మీరు రైతే అన్న? అవునన్న. ఒక టిప్ టాప్గా డ్రెస్ చేసుకున్నారు కదా మీరు. అయినా రైతునే. బయటికి వెళ్తున్నారా? అవునన్న. ఓకే ఓకే. ఎలా ఉందన్న పంట పరిస్థితి? ఏ విధంగా ఉంది? పంట ఎలా పండుతుంది అంటారు? పంటలు అయితే బాగానే పండుతాయండి. సకాలంలో మాకు యూరియా అనేది అందిస్తే ఇంకా బాగా పండించగలమండి. ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా అందుబాటులో లేదండి. ప్రతి రైతుకి ఇబ్బంది ఉందంట. ప్రతి రైతుకి, సన్నకారు రైతుకి, పెద్ద రైతుకి కూడా ఇబ్బందిగానే ఉందండి. ఎందుకు ఇబ్బంది అనేది కూటమి ప్రభుత్వంలో ఉందంటారా లేకపోతే జగన్ ప్రభుత్వంలో ఉందంటారా? జగన్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే మేము ఇబ్బందులు పాలవుతున్నామండి. ఒక కరెంట్ బిల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక రైతుగా అనేది న్యాయం జరగట్లేదండి. కరెంట్ దగ్గర నుంచి కరెంట్ దగ్గర నుంచి బాధుడే బాధుడి కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఇందు గురించి అంటే మీరు ఏమైనా వైసీపీ పార్టీ అని అలా మాట్లాడుతున్నా లేకపోతే? వైసీపీ పార్టీ అని ఏం లేదండి. మేము ఒక ఒక గ్రామస్తుడిగా మాట్లాడుతున్నాం, సామాన్యుడిగా. అంతే తప్ప మాకు పార్టీలతో సంబంధం లేదండి. ఏ పార్టీ వచ్చినా సరే మేము కష్టపడి పని చేసుకోవాల్సిందండి. మేము రైతులనే వాళ్ళు మేము చేలోకి వెళ్ళి పని చేసుకోవాల్సిందే. మాకు ఆ ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టింది అని ఏమీ లేదన్నమాట. అంటే యూరియా అనేది రేట్లు పెరిగిపోవడం వల్ల రైతులు కొనుక్కోలేకపోతున్నారా లేకపోతే అసలు యూరియా అనేది మన ఎక్కడ దొరకట్లేదు అంటారు? రేటుది ఏముందండి, ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చుకుంటారు. 100 రూపాయలు ఏం చేస్తాడు రైతు? పోతే పోయింది, మన పంట కాపాడుకోవాలి తప్ప 100 రూపాయలు కోసం ఆలోచించడు కదా. మనకి ఏదైనా మనకు అందుబాటులో ఉందనుకోండి, ఆ యూరియా అనేది మనం తెచ్చుకుని మనం పంట పండించుకోగలుగుతాం. అలా అక్కడ స్టాకే లేనప్పుడు మేము ఏం చేయగలం? చేలోకి వెళ్ళి ఏం పండించగలుగుతాం? గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి కొరత ఏర్పడింది అని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్నారు. మా మట్టుకు అయితే జగన్మోహన్ రెడ్డిలో ఒక టైంలో జరిగిన కాడి నుంచి మరలాడు ఒక 10 డేస్లో మళ్ళీ రికవర్ అయిపోయింది. యూరియా అనేది రావడం జరిగింది. ఆ 10 డేస్లో మళ్ళీ రైతులందరూ సకాలంలో చల్లుకోవడం జరిగింది, పంటలు పండించడం కూడా జరిగింది. ఇప్పుడైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నాళ్ళ నుంచి? ఒక 20 రోజుల నుంచి లేకపోతే ఒక నెలల నుంచి ఈ కొరత అనేది? 20 రోజుల నుంచి, మ్యాక్సిమం 20 రోజుల నుంచి యూరియా అనేది మాకు అందుబాటులో లేదండి. అంటే అందుబాటులోకి ఒక 10-15 రోజులు వస్తే బాగానే ఉంటుంది అంటారు. 10-15 రోజులు వస్తే పాటకి చేలన్నీ పాడైపోతాయి. ఓకే. నెక్స్ట్ టైం జల్లుకోవటానికి మాకు అవకాశం ఉండదు. మన సకాలంలో యూరియా అందిస్తేనే మనం చేలు పంటలు పండించగలుగుతాం, రైతులు బాగుపడతారు. మనకి యూరియా ఇప్పుడు టైంకి యూరియా అందకపోతే మనం ఏం చేయగలుగుతాం? దాదాపు ఒక వారం రోజుల్లోనే మీకు యూరియా కావాలంట. ఈ వారం రోజుల్లో మాకు కంప్లీట్గా మొత్తం అందరికీ కావాలి, కంప్లీట్గా పడిపోవాలి ఈ వారంలో. నమ్మకం ఉందంటారా ఈ గవర్నమెంట్ మీద మీకు ఖచ్చితంగా యూరియా అందిస్తుంది సకాలంలో అనేసి? సార్ నమ్మకం అంటే ఏం చెప్పగలం సార్? ఇప్పుడు రేపు వచ్చేద్ది అంటారు, మేమేమో పరుగు వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళేసరికి లేదా అంటున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నాం. అలాగే ఇంచుమించు 20 డేస్ నుంచి అలాగే జరుగుతుంది. 20 డేస్ నుంచి తిరగడం సొసైటీ చుట్టూ. నేను కొంతమంది టీడీపీ వల్ల లేకపోతే బడా సీట్లు ఎవరొకరు యూరియా అనేది సొసైటీలో కొనుక్కుని బ్లాక్లో అమ్ముతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అసలు యూరియా అనేది ఉంటే కదండి బ్లాక్లో అమ్మటాకే. మాకు తెలిసిండి అయితే అటువంటి మాకు తెలియలేదండి. మా వరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అదే యూరియా లేదనే మాట నిజమే. అంటే కూటమి మీద విష ప్రచారం అయితే కాదంటారు? కూటమి మీద అంటే ప్రభుత్వం వారు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కూటమి ఉంది కదా, అందించవలసిన బాధ్యత ఎవరిదే? వాళ్ళదేనా? మరి వాళ్ళ మీద ఉంటుంది బ్యాడ్. అంతే. అంతే. థ్యాంక్ యూ.